గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దెన్ విత్ సుకృత. ఈ వీడియో ఏంటి అంటే మా ఇంటి వరలక్ష్మి వ్రతం నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆ రోజు కంప్లీట్ బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ ప్రసాదాలు, ఆ పూజ ప్రిపరేషన్ వాటితోనే సరిపోయింది. అస్సలు నాకు టైం కుదరలేదు బ్లాగ్ తీయడానికి. సో కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ మనం తీసుకుంటాం కదా, సో అవన్నీ మెర్జ్ చేసి ఒక వీడియో కింద పోస్ట్ చేద్దాము. సో మీకు తెలుస్తుంది నేను నా వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని అనుకున్నాను. సో ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అన్నా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కింద మెసేజ్ చేయండి. సో నాకు అర్థమవుతుంది అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని. యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ గుమ్మానికి బంతిపూల దండతో అది డెకరేట్ చేశాను. యాక్చువల్లీ మాకు డైలీ తెచ్చే ఫ్లవర్స్ అతనే ఇలా ఫెస్టివల్స్కి ఇలా కావాలి అంటే తీసుకొచ్చేస్తారు. అండ్ అమ్మవారి ఐడల్ వచ్చేసి నేను ఇలా రెడీమేడ్గా తీసేసుకున్నాను. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నేనే శారీ డ్రాప్ చేస్తాను, బట్ ఇయర్ నాకు త్రిషికాతో అసలు అవ్వదు అనిపించి ఇలా రెడీగా మేడ్ డాల్ తీసుకున్నాను అమ్మవారి ఐడల్. దానికి తగ్గట్టు ఫేస్ అండ్ మనకి హ్యాండ్స్ అవి క్లాత్తో ఇచ్చేస్తారు కదా, సో నేను కొంచెం బాగుంటుంది అని స్టోన్స్తో అలా హ్యాండ్స్కి లెగ్స్కి తీసుకున్నాను. సో అవన్నీ తీసుకుని ఇలా సెట్ చేసి డెకరేట్ చేశాను. ఇవన్నీ నేను బేగం బజార్లోనే తీసుకున్నాను. ఆ స్టోర్ లింక్ అనేది, ఆ స్టోర్ డీటెయిల్స్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఇన్ కేస్ ఏదైనా కావాలి అంటే యూ కెన్ గో దేర్. వాళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి. అండ్ మార్నింగే లేచి పూజ అన్నీ సర్దుకుని ప్రసాదాలు అవన్నీ చేసుకుని నేను అమ్మ పూజలో కూర్చుండిపోయాము. సో మా పూజ అయ్యేసరికి అరౌండ్ 10 o'clock 10:30 అయ్యింది. అండ్ ఇక్కడ త్రిషిక అయితే చాలా కంఫర్టబుల్గా అస్సలు వేడవకుండా చాలా కోఆపరేట్ చేస్తుంది పూజ అయ్యేంత వరకు. ఇక్కడ నేను తాంబూలం ఇవ్వడానికి మా కమ్యూనిటీలో కొంతమందిని అండ్ క్లోజ్డ్ రిలేటివ్స్ని లంచ్కి పిలిచాను. సో మా పూజ అయ్యేసరికి వాళ్ళు వచ్చారు. సో ఫుల్ హడావిడిగా సందడిగా జరిగింది నా పూజ అనేది. పూజ అంతా అయిపోయాక ఇలా మా ఆయనకి నేను కాలు మొక్కుతుంటే మా కజిన్స్ అనేవాళ్ళు ఫుల్ వెనకాల గోలగోల చేస్తున్నారు. యా, నా వరలక్ష్మి పూజ ఇలా జరిగింది. మీది ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి. విల్ సీ యూ సూన్. అంటిల్ దెన్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.